ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమ మమాయ చ యజామ్యం స్వాహ ఆవి ఓం అనంతాయ అచ్యుతాయ నమ స్వాహ ఆవి. నేను చెప్పే మాటలు అవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగించుంటే దయచేసి నన్ను క్షమించగలరు. వాళ్ళ మనోభావాలు ఎవరికైనా ఈ వీడియో వల్ల, నేను పెట్టే వీడియో వాటి వల్ల కానీ వాళ్ళ మనోభావాలకి ఏదైనా తాకినట్టు అనిపిస్తే అది మీ గురించి కాదండి, దయచేసి గమనించగలరు. ఇది నేను తెలియజేయటం, అది నా మనసుకు తెలిసింది చెప్పడం నా ధర్మము. అలాంటి వాళ్ళకి తగిలిగానుంటే నా మాటలు దయచేసి అది మీ గురించి కాదనుకొని వదిలేయండి. నేను జరగబోయేదే చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఏలెత్తి చూపించట్లేదు. ఎందుకంటే నన్ను మీరు చూస్తున్నారు తప్ప మీరెవరో నాకు తెలియదు. నా వీడియోలు చూసే వాళ్ళల్లో 3,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నా వీడియోలు చూస్తారు. వాళ్ళల్లో కూడా నేను చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటున్నారు, నెగిటివ్గా తీసుకోవట్లేదు. బయట కూడా చూసేవాళ్ళు కూడా దీన్ని అలాగే తీసుకోండి, ఒక పాజిటివ్గానే తీసుకోండి, నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి. దయచేసి మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే మనస వాచా కర్మన మీలో ఒకరిని అనుకోండి, నన్ను క్షమించండి. నేను చెప్పాను కదా, కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని చెప్పాను కదా, రక్తహీనత జరుగుతుందని చెప్పాను కదా. అట్లాగే మరికొన్ని విషయాలు నేను ఖాళీ టైంలో 10 నుంచి 15 నిమిషాలు కానీ, వీలైతే హాఫ్ అన్ అవర్ కానీ, నేను ఎన్ని రోజులు ఈ భూమి మీద నిలబడగలను అన్ని రోజులు చెప్పగలను. కొంతమంది ఆల్ వీడియోస్ రావట్లేదని నాకే కంప్లైంట్ చేస్తున్నారు డైరెక్ట్గా. మీ వీడియోస్ డైరెక్ట్గా మాకు రావట్లేదని. నేను ఒక 2 మంత్స్ నుంచి వీడియోస్ పెట్టలేదు. ఎందుకంటే దానికి కారణం కేరళ పోవడం, ప్లస్ నా పర్సనల్ వర్క్ ఉంటే అది చూసుకుంటున్నాను. అందువల్ల వీడియోస్ పెట్టలేదు. లైవ్లో ఒక 3 టైమ్స్ ఏమో వచ్చాను, మళ్ళీ 3 టైమ్స్ రాలేదు. దయచేసి అది గమనించగలరు. ముఖ్యంగా చెప్పాల్సిన కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. ఇది మీకు చాలా ఉపయోగపడతాయండి. నాలాంటి వాళ్ళని, నన్నైనా సరే, నా వీడియోలో ఇంతకుముందే చెప్పాను, నమ్మొద్దు. మీరు నమ్మే ఒకటి డైరెక్ట్గా కాల్ చేసి అడగండి, చెప్తాను. నేను చెప్పినందుకు ఏం తీసుకోనండి, నా దగ్గరకు వస్తే తీసుకుంటాను. చెప్పినందుకు ఫోన్లో అంటే నాకు ఖాళీ టైం దొరికితే ఖచ్చితంగా చెప్తానండి. ఇంతకుముందు ఖాళీ టైం ఉండేది, దొరకట్లేదు. జనాభా కష్టాలు ఉన్నాయి, ఎక్కువ కష్టపడుతున్న జనాభా. చెప్పాను కదా, ధనం మూలం అనే దానికి మూలాధార చక్రాన్ని బాగా వాడుతున్నారు. కానీ ఎంత ఎదిగినా ఒదిగుండాలన్న సంగతి తెలియట్లేదు జనాభాకి. నేను చెప్పే ప్రతి మాట జరగచ్చు, జరగకపోవచ్చు. ఇది ఏముందిలే, ఆయన ఏదో వీడియో కోసం పెట్టుకుంటున్నాడు, వ్యూస్ కోసం పెట్టుకుంటున్నాడు, సబ్స్క్రైబర్స్ కోసం పెట్టుకుంటున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకున్న, వ్యూస్ చూసిన నాకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? యూట్యూబ్ నుంచి ఏమన్నా నాకేమన్నా డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు. ఇంకో 10 సంవత్సరాలు చేసినా రావు. దీంట్లో పాపులర్ అయిపోయి టాప్ రేంజ్కి వెళ్ళిపోవాలని నాకు లేదు. అలా అనుకుంటే స్మార్ట్ ఫోన్లు వచ్చి చాలా రోజులు అవుతుంది, 14-15 ఏళ్ళు అయిపోతుంది స్మార్ట్ ఫోన్. ఓకే ఆశ, అలాంటప్పుడే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, పెట్టుకోవచ్చు కదా.
అప్పుడు పెట్టకుండా ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే, నేను జూలై 24 నుంచే చెప్దామనుకున్న విషయాలు, కానీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా అప్పటికి 173 వీడియోలు డిలీట్ చేశాను. అది నా సబ్స్క్రైబర్స్ హారరబుల్గా ఉన్నాయని చెప్పడం వల్ల కొంచెం నైట్ వీడియోస్, హారరబుల్గా ఉన్న వీడియోస్, కొంచెం లైవ్లో కనపడ్డ కొన్ని ఆత్మల వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది. నా సబ్స్క్రైబర్స్ చూశారు అవి. వాళ్ళ కోరిక మేరకే డిలీట్ చేశాను తప్ప నా ఇష్టపూర్వకంగా అయితే డిలీట్ చేయలేదు. క్షమించాలి. నాకు ఫోన్ చేసి మీ వీడియోస్ కొన్ని రావట్లేదంటే, నేను 2 మంత్స్ నుంచి ఏ వీడియోస్ పెట్టలేదు. 3 మంత్స్ అవుతుంది. నేను ఒక్కరోజు చేశాను. లైవ్లో కూడా 3 మంత్స్లో మినిమం వీక్లీ పెడతానని చెప్పాను. ఎవ్రీ సండే. 3 మంత్స్లో 3 టైమ్స్ పెట్టాల్సి వచ్చింది. ఒక్క వీక్ మాత్రమే నాకు ఖాళీ దొరికింది. ఒక్క నెలకి ఒక్క వీకే దొరికింది. అది కూడా గంటన్నర మాట్లాడాను. చెప్పాను కదా, వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్స్ కోసం మీకు ఈ మాటలు చెప్పట్లేదు నేను. దయచేసి వినగలిగితే ఓపికతో మీరు మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని, మీ భర్తల్ని, మీ భార్యల్ని, మీ కుటుంబాలని మీరు కాపాడుకోగలరు. దీనివల్ల నాకు వచ్చే లాభం ఏం లేదు. అది గ్రహించగలరు ముందుగా. అర్థమవుతుందండి? చెప్తాను వినండి. ముందుగా మార్కాపురం దావానంలా మండిపోతుంది. తర్వాత ఒంగోలు, గుంటూరు, పలమనేరు, చిత్తూరు, అరుగుండ, సద్దుకుప్పం, గాజులపల్లి, బంగారుపాలెం, కోలారు, మైదుకూరు, ఆళ్ళగడ్డ, రాజ్యంపేట ఇవన్నీ ఊచకోతకు గురైపోతాయి. పంటలు పండవు. చుక్క నీరు కూడా భూమిలో ఉండదు. మనిషి శరీరంలో ఉన్న నీరు వెండిపోతుంది, ఇంకిపోతుంది. మనిషి శరీరంలో ఉన్న రక్తము 100 నుంచి 40కి 50కి పడిపోతుంది. దాంతో బ్రెయిన్కి రక్త సరఫరా జరగకుండా హార్ట్ అటాకు, బ్రెయిన్ స్ట్రోకు, నరాలు చిట్లవడం, పెరాలసిస్, కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం, రక్తహీనత, నెలసరిలు సరిగా రాకపోవటము లేడీస్కి, మగవాళ్ళకి, మందు తాగే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి, అంటే నేను కూడా స్మోకింగ్ చేస్తానంటే, స్మోకింగ్ చేసే వాళ్ళకి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్గా మారుతుంది. ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియకుండా పోతారన్నమాట. పండుటాకు ఎలా రాలిపోతుందో గాలికి, అట్లాగా నిలబడ్డ వాళ్ళు నిలబడ్డట్టు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు, అట్లాగే కొత్త వ్యాధి వస్తుంది, బోధ. దాని పేరు బోధ. ఆ వ్యాధి వల్ల అరిచేతిలో పుండ్లు, అరికాల్లో పుండ్లు, ఆసనమునందు పుండు, నాభి అందు పుండు, కంఠమునందు పుండు, నుదిరి అందు పుండు, నవరంధ్రాల నుండి రక్తము కారి, చీము కారి మరణిస్తారు. దీనికి ట్రీట్మెంట్ లేదు. వైద్యో నారాయణో హరి. ప్రకృతికి విలయతాండం చేస్తుంది. అధిక వర్షపాతం, అధికమైన ఉష్ణోగ్రతలు 62 దాకా నుంచి 70 వరకు వెళ్ళిపోతాయి. 42కి తట్టుకోవడమే మనకు కష్టం. 60 నుంచి 70 దాకా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పసిబిడ్డలు తట్టుకోలేక ఊపిరి ఆగిపోతుంది. కడుపులో బిడ్డలు కడుపులోనే చనిపోతారు. గర్భవతులకు ఇది మంచి సూచన, హెచ్చరిక. రాబోవు సమ్మర్ పిల్లల్ని ఎండకి తీసుకెళ్ళద్దు. దయచేసి బయటకు వెళ్ళద్దు. సూర్యుడు మరీ ప్రకాశవంతంగా వెలుగుతాడు. 2 సూర్యులు ఉన్నారా, తూర్పు పడమరా అన్నంతగా ఉంటుంది. ఆలయాల్లో గంటలు దొంగతనం చేస్తారు. ఇత్తడికి విలువ పెరుగుతుంది. కంచు మోగినట్టు కనకంబు మోగునా అన్నారు. కనకంబు అంటే బంగారం. బియ్యం కొనుక్కోవాలంటే బంగారాన్ని తాకట్టు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో జరగబోయే విషయాలు చెప్తున్నా వినండి. ముందుగా కాకినాడ
సముద్రం గర్భంలో కలిసిపోతుంది. ఇండోనేషియా, ఇటలీ, మలేషియా ఇటువంటి నుంచి మనకు ఆపద వాటిల్లుతుంది. తమిళనాడు సగభాగము నరకం చూస్తుంది. ఆకలి దప్పికలతో, మంచినీళ్ళు దొరక్క, బియ్యము దొరక్క, వ్యాపారం లేక, ఉద్యోగాలు లేక ఆకలి చావులు ఎక్కువ అవుతాయి. ఉప్పుని తిని బతుకుతారు వాళ్ళు. ఆ ఉప్పు తినడం వల్ల చనిపోతారు. కర్ణాటక కాళీమాత చిరచ్ఛేదన చేసుకుంటూ వస్తుంది. అంటే కనపడేటట్టు కాదండి, కనపడకుండా తలలు తెగిపడతాయి. యోగులు, మునులు, సిద్ధగురువులు, గురువులు, సాధకులు, యోగి పుంగవులు సకలము ఎక్కడెక్కడ మూలనున్న వాళ్ళందరూ బయటకు వస్తారు. సర్వే జన సుఖినో భవంతు అనే నినాదంతో విజయవాడ చేస్తారు. అక్కడ యాగాలు, హోమాలు, వ్రతాలు, పూజలు 21 రోజులు చేసిన తర్వాత గంగమ్మ పోటెత్తుతుంది. ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజీ పొగులుతుంది. చుట్టపల్లల మొత్తము నీటి మట్టం పెరిగి జనం సగం అయిపోతారు. అద్దంకిలో 12 ఏళ్ళకి, అంటే ఇప్పటి నుంచి 12 ఏళ్ళ కాదు, 12 ఏళ్ళ పాపకి తనకు తెలియకుండానే గర్భం వస్తుంది. మైదుకూరు వారు, మేదరమెట్ల, చిలకలూరుపేట వేశ్య వాసికులు ఉంటారు కదా, వేశ్య వృత్తి చేసేవాళ్ళు, వాళ్ళు రాజ్యం వెళుతారు. అట్లాగే నేను అన్నానని తప్పుగా అనుకోవద్దండి. ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ వాళ్ళు మాత్రము పై స్థానంలో ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీ అటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతారు. చాకలి, మంగాలి, ఇంకా ఓసీలో ఉన్న, బీసీలో ఉన్న వాళ్ళు వీళ్ళని దాటుకొని స్థాయిలో పోతారు. ఆధిపత్యం బీసీ వాళ్ళకి వస్తుంది. ఇంకా పై ఇతర వాళ్ళు అంటే కాపులు, నాయుళ్ళు, రెడ్డి గారు వగేరా వగేరా వాళ్ళ పేర్లని బీసీకి కానీ ఎస్టీకి కానీ మార్చుకుంటారు. ఇది తథ్యం, జరగబోయే నిజం. కారణం ఏమిటంటే సమాధానం అంటే ఏంటంటే ఆహార ఫలితాలు పరిపూర్ణంగా ఎంత డబ్బులున్నా దొరకవు, తెచ్చుకున్నా ఉపయోగపడవు. అడుక్కునేవాడికి అన్నం దొరకడం ఎంత కష్టం అవుతుందో, సంపాదించేవాడికి కూడా అన్నం దొరకడం అంత కష్టం అవుతుంది. ఇప్పుడు రైతే రాజన్న నినాదం ఆ రోజుకి నిజమవుతుంది. ఆ రైతు ఉంటే బాగుండేవాడు. ఇప్పుడు కొత్తగా కడుతున్న ఏ ఇల్లులైనా 4 సంవత్సరాల్లో కూలిపోతాయి. అవి బ్రిడ్జిలు కావచ్చు, నీళ్లపై ఉండే బ్రిడ్జిలు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు. ఆర్థిక నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము సకలం జరుగుతాయి. అరుగుండలో అరుపు వినిపిస్తుంది. కలమలేరు దగ్గర ఒక అరుపు వినిపిస్తుంది. ఆ అరుపుకి చిత్తూరులో తిరుగుతున్న ఏనుగులు సంతతి మొత్తం నశించిపోతుంది. ఒకే రోజు 9 ఏనుగులు చనిపోతాయి. ఊరికి దగ్గరగా ఉన్న వీళ్ళు, పంటలు దగ్గరగా తిరుగుతున్న ఏనుగులు అరుపుని విన్నంత వరకు చనిపోతాయి. దాంతోపాటు మనుషులు కూడా. ఇంకా ఒక 2 సంవత్సరాల్లో, అనగా 2027 వెంకటేశ్వరి కొండ కింద విరజా నది
పైకి తన్నుకొని వచ్చి స్వామివారి పాదాలు కడిగి తిరిగి వెళ్ళిపోతుంది. స్వామివారి పాదాల కింద ఉన్న విరజా నది భూమి నుంచి పాతాళ గంగలా లేచి స్వామివారి పాద పూజ చేసుకొని మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వామివారి పీఠం కదులుతుంది. పీఠం కదిలినప్పుడు కుడి చేతి భాగం అదిరి స్వామివారి కుడి చేతికి గాయంలాగా, అంటే ఒక చీలికలాగా వస్తుంది. అది మనిషి శాంతి, అంటే మానవ జాతికి చాలా నష్టం చేకూరుతుంది. వైకుంఠ నివాసుడైన శ్రీనివాసుడు కలియుగంలో కూడా దైవం మానుష రూపేణ అని చెప్పాడు. అందుకే మానవ జన్మ తీసుకొని శ్రీనివాసుడిగా ఉండి ఒకలిమాత దగ్గరికి వచ్చి తొండమాన్ చక్రవర్తి చేత చేసుకొని గుడిని ఏర్పాటు చేసుకొని మనకి ఆనంద నిలయం చూపిస్తున్నాడు. అలాంటి ఆయనే ఈ కలియుగంలో కలి ప్రభావం వల్ల జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతాయి. ఇక్కడ మనిషి దేవుడని సమభేదం ఉండదు. అలోలచన అని భగవంతుడి కోసం ఎగురుతారు. ఇప్పుడు నమ్మని వాళ్ళు అప్పుడు నమ్ముతారు. నన్ను కాదు, భగవంతుడిని. నన్ను నమ్మినా నమ్మకపోయినా వదిలేండి, ఆ విషయం వదిలేండి. హైదరాబాదులో అగ్ని ప్రమాదం అన్నాను కదా, దానివల్ల కొన్ని వందల మంది చనిపోతారు. బిల్డింగులు కూలిపోయి ఇంకో వేలల్లో చనిపోతారు. ఎత్తైన కట్టడాలు కట్టడం వల్ల భూమిలో స్థిరత్వం, పలకలు కదలడం వల్ల, భ్రూ ప్రకంపనం వల్ల, అంటే ఒక మన భూకంపం లాంటివి పొరలు కదలటం వల్ల పెద్ద పెద్ద బిల్డింగ్లు పిల్లలపై నిలబడ్డవి అన్నీ నేలమట్టమైపోతాయి. దానివల్ల ఆస్తి నష్టము, జన నష్టము. విద్యుత్ తీగలు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంటికి ఒకరు మరణించగలరు. ఇది తథ్యం. ఇది నిన్నటి నుంచే మొదలైంది. ఆడవారు మరుమరు వివాహాలు చేసుకుంటారు. అంటే ఒకరి తర్వాత ఒకరిని, ఒకరి తర్వాత ఒకరిని, ఒకరి తర్వాత ఒకరిని. ఆ విధంగా ధర్మపాలన ఒంటి కాలు నుంచి కుంటి కాలుకి వస్తుంది. మగవాళ్ళు ఎక్కువగా చనిపోతారు. 100 నుంచి 70కి, 70 నుంచి 30కి, 30 నుంచి 22కి, 22 నుంచి 12కి ఆయుష్ పడిపోతుంది. 12 ఏళ్ళ అబ్బాయికి పక్షవాతం వస్తుంది. 12 ఏళ్ళ పిల్లలకి, ఒక అబ్బాయికి కాదు పిల్లలకి పక్షవాతం వస్తుంది. 15, 16 నుంచి బీపీ షుగర్లు మొదలవుతాయి. పుట్టిన బిడ్డకు కూడా బీపీ, షుగరు, థైరాయిడ్, మరో ఆడపిల్లలకి మగపిల్లలకి అంగములు, యోని భాగములు సరిగా సమకూరవు. దాన్ని జనులోపంగా పరిగణిస్తారు. మేనరికం చేసుకున్న వాళ్ళు ముందుగా చనిపోతారు. మేనరికం అంటే మేనమామను చేసుకోవడం కానీ మేనపడలను చేసుకోవడం, అలాంటి వాళ్ళు ముందుగా మృతులు చెందుతారు. ప్రతి ఇంట కర్మఫలం అనేది ఉంటుంది. సత్కర్మలు. పితృదేవతలను గౌరవించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అంటే మీ తండ్రి గారు కావచ్చు, మీ తాతగారు కావచ్చు, లేకపోతే పూర్వీకులు కావచ్చు, వాళ్ళని పూజించిన వాళ్ళు, దైవదోషం చేసిన వాళ్ళు, నాలాంటి ఎంతో కొంత తెలిసిన గురువుల్ని తిట్టిన వాళ్ళు, చిన్నపిల్లల్ని చెడు ఉద్దేశంతో చూసి తాకిన వాళ్ళు, తల్లి తండ్రిని కొట్టిన వాళ్ళు, ఆడపిల్ల కన్నీళ్లు కార్పించిన వాళ్ళు, ఈ 7 కర్మలు చేసిన వాళ్ళు ముందుగా హతమవుతారు.
ఆయుక్షీణం, ధనం ఉండదు, దర్పం ఉండదు, అహంకారం ఒక్కటే ఉంటుంది. అహంకారంతో పోతారు. యాక్సిడెంట్ల వల్ల ఎక్కువ మంది చనిపోతారు. రోజుకి 1,00,000 మంది పుడితే 2,00,000 మంది చనిపోతుంటారు. ఇది తథ్యం. పలంనేరులో అడవి సంపద ఎక్కువగా దోచుకుంటారు. వృక్షో రక్షిత రక్షిత అంటారు కదా, ఆ వృక్షాల వల్లే వారికి కూలి జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఆ కట్టెలమ్మి బతికే స్థాయికి దిగజారిపోతారు. కాకినాడ వాళ్ళు స్థలం రేట్లు పెరగచ్చు కానీ మనిషి ఆయుష్ పెరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. భూమికి విలువ ఉండొచ్చు, ప్రాణానికి విలువ ఉండదు. కొంతమంది ఉద్యోగాలు పోయి దొంగతనాలకి ఎక్కువగా అలవాటు పడతారు. కొత్త ఇంటి దగ్గర ఇనుము తీయటము, ఇంటిలో బంగారం దొంగతనం చేయటము, కుళాయిల కాడ బెందీలు ఎత్తుకోపోవటము, ఇంకా రకరకాలు. ఇంకా అర్థం చేసుకోండి. మన ఇంట్లో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. భర్తగా ఉండి, అన్నయ్యగా ఉండి, తమ్ముడుగా ఉండి, ఎవరైనా కానివ్వండి, ఆడవాళ్ళు మగవాళ్ళని, మగవాళ్ళని ఆడవాళ్ళు మోసం చేసుకుని బతుకుతారు. ఎక్కువగా అన్న అనే పదాన్ని ఉపయోగించి అపవిత్రమైన పనులు చేస్తారు. ఆడవారు క్షమించగలరు, మిమ్మల్ని కాదండి, చేసే వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. దయచేసి గమనించగలరు, ముందే చెప్తున్నాను. చెప్పాను కదా, బద్వేలు, పోరుమావిళ్ళ, రాజంపేట, నంద్యాల, కారంచేడు, వెలుగోడు అగ్నికి దాహం అయిపోతుంది. అడవులు దగ్ధమైపోతాయి. భూమిలో నీరు ఇంకెక్కిపోతుంది. నీళ్లు లేక సగం చనిపోతారు. ఊరు మారి సగం చనిపోతారు. అధిక నష్టంతో కాదు, ఆకలి నష్టంతో. కువైట్లో ఉన్న మనవాళ్ళు, అంటే కడప నుంచి, కర్నూలు నుంచే కాకుండా ఇతర ఊర్ల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ జైలుకి శిక్షార్హులు అవుతారు. ఇండియాకు వచ్చే సూచనలు కనపడటం లేదు. అట్లాగే కువైట్తో పాటు మస్కట్లో ఉన్న వాళ్ళకి ప్రమాదకరమైన సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కుంభి, కుంభ అనే 2 శక్తులు పుడతాయి. కుంభి, కుంభ ఇద్దరు 2 శక్తులు పుడతాయి. గ్రామ దేవతల దగ్గర ఉన్న జయ విజయలు ఊరూరా సందు సందు రాత్రి గజ్జల శబ్దంతో తిరుగుతారు. ఈ సంవత్సరం నుంచి నైట్ గమనించగలరు. పల్లె పట్టణం సంబంధం లేదు. పట్టణాల్లో కాలుష్యం వల్ల మనకి వినపడకపోవచ్చు, కానీ పల్లెటూరులో ఖచ్చితంగా వినపడతాయి. ఆ గజ్జల సబ్బుడు ఉన్న వాళ్ళకి నోటి నుంచి రక్తము, చెవు నుంచి రక్తము, కంటి నుంచి రక్తం, అంటే నవరంధ్రాల గుండా రక్తం పడి హలో లక్ష్మణ అని పసిబిడ్డ నుంచి తల్లి వరకు, ముసలి వాళ్ళ వరకు అన్యాయంగా చనిపోతాయి. ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు, అంటే రుణ విముక్తి చేసుకొని వాళ్ళు, రుణం తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు, అర్థమవుతుందా? రుణము తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు ముందుగా పోతారు. ఎన్ని కోట్లు సంపాదించినా 1 కోటి రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితులకు మీరు వస్తారు. అంటే ఏ జబ్బు వచ్చిందో కూడా తెలియకుండా చనిపోతారు. కానీ బాడీలో ఉండే ఏ పార్టీకి జబ్బు ఉండదు, డాక్టర్లు కూడా కనిపెట్టలేదు. ఇది తథ్యం. అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు, ఆడపిల్లని కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు, ఇతర సంతతి, అంటే తాళి కట్టకుండా పిల్లల్ని కంటున్న వాళ్ళు,
పెళ్ళిళ్ళు కాకముందే కడుపులు వస్తాయి, గర్భం దాలుస్తారు ఆడపిల్లలు, తీయించేసుకుంటాం. అది మనం రోజు మంచినీళ్ళు తాగినంత తేలిక అయిపోతుంది వాళ్ళకి. రాబోయే కాలం, రోజులే, కాలం కాదు, రోజులే. విద్యుత్తో అవసరాలు తగ్గిపోతాయి, సూర్యుడితో అవసరాలు పెరిగిపోతాయి. మనిషి రాత్రి మాత్రమే బయటకు వస్తాడు, పగలు చేయాల్సిన పనులు రాత్రులు చేసుకుంటాడు. అధిక ఉష్ణోగ్రతలు ఎలాగా పడతాయో అధిక వర్షపాతం కూడా అలాగే పడుతుంది. ఒక్క నెలలో ఉండాల్సిన వర్షపాతము 3 నెలలు కంటిన్యూషన్ కురుస్తూనే ఉంటుంది. దానివల్ల పంటలు ఉండవు. అధిక ఉష్ణోగ్రత వల్ల కూడా పంటలు ఉండవు. ఎందుకంటే భూమిలో నీరు ఉండదు, కాలువల్లో వెండిపోతుంది, బావిల్లో ఇంకిపోతుంది, మన శరీరంలో తగ్గిపోతుంది. ఇలాగా దినదినం గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు మనిషి శరీరం 12 ఏళ్లకే చిక్కుపోయి బక్కబారిపోయి ఎన్ని కోట్లున్న ఇతర వ్యాధులతో పాటు కర్మఫలాల్ని మోసుకొని వస్తుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఎలా తీసుకుంటారో చేసిన పాపకర్మలతో పాటు తండ్రి నుంచి, తాత నుంచి, వాళ్ళ తాతల నుంచి, వాళ్ళ తాతల నుంచి వారసత్వంగా కర్మఫలాలని అనుభవిస్తారు. కలియుగ ప్రభావం ఇది. ఇది తథ్యం. ఇంటికి ఒక పెద్ద ఉంటారండి, మనకి మంచి చెడు చెప్పడానికి. వాళ్ళు లేకుండా పోతారు, ఇంట్లోంచి మీరే గెంటేస్తారు. వాళ్ళ అవసరానికి పని మనుషుల్లా వాడుకుంటారు. వాళ్ళ అవసరం ఉంది అని మీకు అనిపిస్తే పని మనుషుల్లా వాడుకుంటారు. అలా వాడుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, ఇంకా ఎక్కువ అవుతుంది అది. వాళ్ళ ఇంట్లోనే పెద్ద కుటుంబీకులైన నానమ్మ లాంటి వాళ్ళు, అమ్మ లాంటి వాళ్ళని పని మనుషుల కంటే హీనంగా చూస్తారు. పని మనిషికే విలువ ఎక్కువ ఉంటుంది. ఒక గర్భాన పుట్టిన అన్నా చెల్లెళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అదే గర్భాన పుట్టిన అక్క తమ్ముడు కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటారు. కలి ప్రభావం. క్షమించండి, ఈ మాట ఎందుకన్నానో మీకు అర్థమై ఉంటుంది. అన్న అనేదానికి విలువ లేకుండా పోతుంది. అమ్మలోంచి ఆని, నాన్నలోంచి నాన్న తీసి అమ్మ, నాన్న, అన్న అంటే అమ్మ, నాన్న తర్వాత అన్నయ్య. ఆ పదాన్ని చెడుకు ఉపయోగిస్తారు, మంచికి కాదు. గమనించగలరు. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. నేను చెప్పిన ఊర్ల పేర్లతో పాటు డేట్లు కూడా చెప్తాను, టైం చెప్తాను, మంత్ చెప్తాను. సరేనా? ఇది ఈరోజు నేను మాట చెప్పేయడం కాదండి, రేపు నేను నిజంగానే చెప్పాలి. ఇది ఇప్పుడు తీసేసి వీడియో మనం ఇంట్లో వేసేసుకొని టీవీలో చూసేసి డిలీట్ చేసేది కాదు. ఆల్రెడీ చాలామంది చూసేస్తారు ఈ వీడియో. ఇప్పుడు బయట వాళ్ళు చూడకపోయినా మిగతా వాళ్ళు చూస్తారు కదా, సబ్స్క్రైబర్స్ చూస్తారు. వాళ్ళకి రేపు నేను సమాధానం చెప్పాలి. ఇంత ధైర్యంగా కూర్చొని చెప్తున్నానంటే ఇక్కడ నిజం మాత్రం ఉంటుంది. మీరు ఒకటి గమనించగలరు. మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, జ్యోతిష్కాలయము, ఇది చేయబడును అది చేయబడును అని ఎందుకు నేను నా యూట్యూబ్ ఛానల్కి పేరు పెట్టలేదో తెలుసా మీకు? నేను నా మాటను ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థమైందండి. ఇది చెప్పడానికే నేను నా మాటను పెట్టాను. కానీ వీడియోలు వేరే వచ్చినాయి దాంట్లో, కానీ చాలామంది చూశారు. ఇది చెప్పడానికే నేను నా మాటనే పెట్టాను. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ పేరుకి నేను చెప్పేదానికి ఇది కరెక్ట్. ఇంతకుముందున్న వీడియోలన్నీ కరెక్ట్ కాదు, అవి వేరే వీడియోస్. సరేనా? అట్లాగే నేను నిన్న ఆనందనామ సంవత్సరంలో వింధ్యా పర్వత శ్రేణి, లంకాదీపం, ఉత్తరాయణం 21వ తేదీ. ఆ రోజు నేను తిథి చెప్తానండి. మళ్ళీ నా తర్వాత హైదరాబాదులో అల్లం మహేష్ అనే అబ్బాయిని
ఆలియాజ్ అల్లం శ్రీను నా అంతటి వాడిని చేసి ప్రజలకు సహాయంగా ఉందాము అనిపించుకుంటే అబ్బాయి చెడుదారి పట్టి కొంచెం ప్రాబ్లంలు ఎదుర్కొని ఇప్పుడు దీన పరిస్థితిలో ఉన్నాడు. మొదటి స్థానం అబ్బాయికి ఇవ్వాలని అనుకున్నాను. కుల మత భేదాలు నాకు లేవండి. కానీ ఆ అబ్బాయి స్వార్థపూరితమైన ఆలోచనలతో ఆలోచించాడు. గురుదూషణ చేశాడు. 3 నెలల్లోనే గురుదూషణ, దైవదూషణతో పాటు అబ్బాయి అన్నీ కోల్పోయాడు. బంధువుల్ని, ఉద్యోగాన్ని, డబ్బుల్ని. కానీ తర్వాత స్థానంలోకి నరసింహ అనే అబ్బాయి వచ్చాడు. అతను 2వ స్థానంలో ఉండేవాడు. ఈ అల్లం మహేష్ చేసుకున్న కర్మఫలం ఏమిటో మనకు తెలియదు కదండి. వాడు తెలిసి అయితే చేయలేదు, తెలియకుండానే తన ప్రలోభపడ్డాడు. వాడి కర్మ వాడిని దహించేసింది. మొన్న కూడా నాకు ఫోన్ చేశాడు. నిన్న కూడా చేశాడు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు. దాని ముందు కూడా నాకు ఫోన్ చేసి సారీ గురువుగారు తప్పయింది క్షమించండి అన్నారు. ఇంకనైనా బాగా బతుకు అని నేను చెప్పానండి. నా ధర్మం నేను చెప్పాను. ఏ గురువుకైనా విద్య తీసుకుంటే ఆ గురువుని దూషించడం తప్పండి. తల్లి తండ్రిని కొట్టిన కాడకన్నా, భగవంతుని తిట్టిన కాడకన్నా గురువుని తిట్టింది ఆటోమేటిక్గా మనం ఏం చేయకపోవడం తగ్గుతుంది. అర్థమవుతుందా? ప్రాణ నష్టము, ధన నష్టము, వ్యాపార నష్టము, ఉద్యోగ నష్టము, ఆస్తి నష్టము, అట్లాగే బంధు నష్టము. ఆ అబ్బాయిని చేద్దాం అనుకున్నానండి. నా గురుమాలను కూడా సమర్పించా అబ్బాయికి. కానీ ఆ అబ్బాయి అహంకార పూరితయో లేకపోతే ఎవరి మాటలు విని అలా చేశాడో నాకైతే తెలియదు. నేను శిష్యుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను, ఏ తప్పు చేయకుండా. కానీ ఆ స్థానాన్ని నరసింహులు అనే అబ్బాయి భర్తీ చేసుకున్నాడు. ఇంతవరకు నేనిస్తే కానీ ఏ మంత్రోపదేశాన్ని కూడా తను స్వయంగా తీసుకోలేదు. ఇది గమనించగలరు. హైదరాబాద్కి రాకూడదని నా గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. అంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి వీడు తెలంగాణలో చేయటం ఏంటని ఇక్కడ న్యాయం చేస్తున్నాను కాబట్టి, ఇక్కడ న్యాయం జరుగుతుందే కాబట్టి నాకు అక్కడికి వస్తున్నాను. అట్లనే మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేయట్లేదండి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరి శాస్త్రం వాళ్ళది, ఎవరి విద్య వాళ్ళది. ఈ మంత్ర తంత్ర యంత్ర ప్రతిష్టాపనకి కేరళ పుట్టినిల్లు. మీరు చేసే విద్యలకి, నేను చేసే విద్యలకి, తాతకి మనవాడికి ఉన్నంత తేడా ఉంది. అర్థం ఉందా? సరే, అబ్బాయిని క్షమించండి, అల్లం శ్రీను అనే అబ్బాయిని. ఇప్పుడు తను మారితే సరే, మారాడే అనుకుంటున్నాను. ఇప్పుడు కానీ, వచ్చే వారం కానీ, ఆ పైన వారం కానీ నా ప్రథమ శిష్యుడిగా కంఠమాల, గురుమాల, సహస్రాభిచక్రాలు, సర్వం సిద్ధి నారసింహులకి దారపోస్తున్నాను. నా సర్వశక్తుల్ని. నరసింహులు అతని పేరు బిల్లా, ఇంటి పేరు బిల్లా, నరసింహులు. ఇదే విషయం అండి. మంచుకు ఉన్నన్ని రోజులే మంత్రం పనిచేస్తుందండి. తాంత్రిక పద్ధతులు ఏ పూజలు నాకు అక్కడ జరగవండి, గమనించగలరు. ఈ వీడియో చూసి ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే, అది అల్లం శ్రీనైనా సరే, ఇంకెవరైనా సరే నన్ను క్షమించగలరు. ఇష్టకామ్యాపాల సిద్ధిరస్తు. మళ్ళీ రేపు కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దయచేసి మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకునేవ్వండి. మీకు నచ్చితేనే వీడియో చూడండి, అయితే దయచేసి చూడొద్దండి. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అది వాక్. ఎందుకంటే మీరు చాలామంది దగ్గర మోసపోయి ఉండొచ్చు, చాలా వాళ్ళని చూసి ఉండొచ్చు.
కానీ నేను అలాంటి వాడినే అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. అందుకే చెప్తున్నా, మీకు ఇష్టమైతే చూడండి, కామెంట్ పెట్టండి. లేదు చూడకండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. సర్వే జనా సుఖినో భవంతు.